హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాన్ స్పాయిలర్ రివ్యూ ఆన్ రాబిన్ హుడ్. వెంకీ కుడుముల డైరెక్షన్లో నితిన్ అండ్ శ్రీలీల జంటగా నటించిన మూవీ రాబిన్ హుడ్. కొట్టేశాడు. లాంగ్ టైం తర్వాత నితిన్ మళ్ళీ హిట్ కొట్టాడు, థ్యాంక్స్ టు రైటర్ అండ్ డైరెక్టర్ వెంకీ కుడుముల. 2020 భీష్మ తర్వాత నితిన్కి సరైన హిట్ లేని విషయం తెలిసిందే. తర్వాత చెక్, రంగ్ డే, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, మాచర్ల నియోజకవర్గం ఇలా మల్టిపుల్ మూవీస్ చేసినా కానీ ఏ మూవీ కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఒకటి ఏంటంటే, నితిన్కి భీష్మ మూవీతో 2020లో హిట్ ఇచ్చింది అండ్ ఇప్పుడు రాబిన్ హుడ్తో మళ్ళీ ఆ హిట్ ఇస్తుంది సేమ్ డైరెక్టర్ వెంకీ కుడుముల. ఈయన గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇక మూవీ డీటెయిల్స్లోకి వెళ్తే, వెరీ ఇంప్రెసివ్ రైటింగ్, స్క్రిప్ట్, డైలాగ్స్, టైమింగ్ అన్నీ చాలా చాలా బాగా అనిపించినాయి నాకు. స్టోరీ, కామెడీ, యాక్షన్ సీక్వెన్సెస్, ట్విస్ట్, సాంగ్స్, డాన్స్ అన్నీ ఉన్నాయి మూవీలో. ఇట్స్ ఏ కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. సో ఈ మూవీ అందరూ ఆడియన్స్ చూడొచ్చు. ప్లస్ పాయింట్స్, నా వరకు ఈ మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ డైరెక్షన్ అండ్ స్క్రిప్ట్. సో అవి హ్యాండిల్ చేసిన వెంకీ కుడుముల ఈజ్ ద ఫస్ట్ ప్లస్ పాయింట్. ఏ మూవీకైనా స్టోరీ అనేది చాలా ఇంపార్టెంట్. రాబిన్ హుడ్ మూవీకి ప్రాపర్ స్టోరీ ఉంది. అది డిఫరెంట్ అండ్ కంప్లీట్లీ కొత్త స్టోరీనా అంటే కాదు, కానీ రైటర్ ఏం రాసుకున్నాడు, ఎందుకు రాసుకున్నాడు, ఎలా ప్రజెంట్ చేశాడు అనేది ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ చాలా క్లారిటీతో ఉంటాయి మూవీలో. అదే హ్యూజ్ ప్లస్ పాయింట్. హైలైట్ ఏంటంటే, స్టోరీ మాత్రమే కాకుండా ప్రతి క్యారెక్టర్ చాలా నీట్గా రాసుకొని డిజైన్ చేసి ప్రజెంట్ చేశారు. మై సిన్సియర్ రెస్పెక్ట్స్ టు డైరెక్టర్ వెంకీ గారు. నెక్స్ట్ వచ్చేసి ఆ క్యారెక్టర్స్ ప్లే చేసిన యాక్టర్స్ నితిన్ అండ్ శ్రీలీల, రాజేంద్ర ప్రసాద్ గారు, వెన్నెల కిషోర్ ఆ రోల్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. అండ్ వాళ్ళ టైమింగ్ ఎవరు ఎక్కడ ఏది మిస్ అవ్వలేదు. దానివల్ల అవుట్పుట్ ఫ్లాలెస్గా వచ్చింది. సో చూసి ఎంజాయ్ చేయడమే మన వంతు. మ్యూజిక్, సాంగ్స్ వినడానికే కాదు, చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్ అండ్ ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. నితిన్ అండ్ శ్రీలీల ఇద్దరికి డ్యాన్స్ వచ్చు కాబట్టి కొరియోగ్రాఫర్స్ అది చాలా బాగా యూస్ చేసుకున్నారు అనిపించింది. సాంగ్స్లో డ్యాన్స్ మూవ్స్, సెట్స్, కాస్ట్యూమ్స్, ప్రాపర్టీస్ అన్నీ డిఫరెంట్గా కొత్తగా ట్రై చేశారు అండ్ అవి బాగా వర్కౌట్ అయినాయి కూడా. నాకైతే నచ్చినాయి. ఈ విషయంలో నితిన్ అన్నను మెచ్చుకోవాలి. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికైనా కొత్తగా ట్రై చేయడానికైనా రెడీగా ఉంటాడు. యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ లేవు, కానీ ఉన్నంత వరకు బాగున్నాయి. ఎక్కువ లేవు అని ఎందుకు అంటున్నానంటే, మూవీలో కండబలం కంటే బుద్ధిబలం ఎక్కువ వాడారు. దీని గురించి తర్వాత మాట్లాడదాం. హైలైట్స్ ఆఫ్ ద మూవీ, ఇంట్రడక్షన్స్ నుండి క్లైమాక్స్ వరకు చాలా ఉంటాయి యాక్చువల్లీ. ప్రతి క్యారెక్టర్ ఇంట్రడక్షన్కి ఒక పర్ఫెక్ట్ హైప్ ఉంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ సీన్స్ ఆ క్యారెక్టర్ ఏంటి అనే క్లియర్ ఐడియా కూడా ఎస్టాబ్లిష్ చేస్తాయి. నాకైతే విలన్ క్యారెక్టర్స్ ఇంట్రోకి ఇచ్చిన హైప్ అండ్ చూపించిన సీన్స్ బాగా అనిపించినాయి. ఇంటెలిజెన్స్, సెన్స్ ఆఫ్ హ్యూమర్, కామెడీ టైమింగ్ ఇవి కూడా కీ హైలైట్స్ ఇన్ ద మూవీ అని చెప్పొచ్చు. సర్టెన్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది మూవీలో. ఆ ప్లానింగ్స్, హ్యాకింగ్స్, టిట్ ఫర్ టాట్స్ టైప్లో హీరో క్యారెక్టర్కి ఒక స్మార్ట్నెస్ ఉంటుంది. అందరినీ తన తెలివితేటలతో, మాటలతో కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. మన రాబిన్ హుడ్ ఎప్పుడు ఏది ఎందుకు చేస్తున్నాడు అనేది ఆల్వేస్ ఒక చిన్న సస్పెన్స్లా ఉంటుంది. దానివల్ల మూవీ చూసేటప్పుడు ఆ ఇంట్రెస్ట్ అనేది క్యారీ అవుతూ ఉంటుంది. రాబిన్ హుడ్ క్యారెక్టర్కి ఎలా అయితే ఇంటెలిజెన్స్ ఉంటుందో, అలానే హీరోయిన్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్స్కి చిన్న ఇన్నోసెన్స్ అండ్ వెనెల కిషోర్ గారి క్యారెక్టర్కి కొంచెం స్టూపిడిటీ ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ అట్లా డిజైన్ చేసుకొని వాళ్ళ ఫ్లాస్కి చిన్న హ్యూమర్ యాడ్ చేసి కామెడీ జనరేట్ చేయడానికి పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నారు. అండ్ సీరియస్ సిచ్యువేషన్స్ ఆఫ్ సీన్స్ని చిన్న హ్యూమరస్ టచ్తో ఫన్నీగా డైవర్ట్ చేస్తారు. ఇది డైరెక్టర్స్ బ్రిలియన్స్. నితిన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ అండ్ శ్రీలీల వీళ్ళ క్యారెక్టర్స్ మధ్యలో జనరేట్ అయ్యే కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. వీటన్నిటితో పాటు బ్యూటిఫుల్ మెసేజెస్ కూడా ఇచ్చారు మూవీలో. లైక్, మనం అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేసిన వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు అండగా ఉండడం మన బాధ్యత అని చెప్పారు. ఇంకోటి, సహాయం చేసి పేరు చెప్తే ఒక వ్యక్తి చేసినట్టుంటుంది, అదే వాళ్ళ పేరు తెలియకపోతే సాటి మనిషి చేసినట్టుంటుంది. వాహ్, ఏమన్నా చెప్పిండ్రా, వెల్ సెడ్ అనిపించింది నాకు. ఇవి ఎప్పుడు ఎలా చెప్పారు, చూపించారు అనేది మాత్రం మూవీలో చూడండి. మూవీని ఎలా డిజైన్ చేశారు అంటే, త్రూ అవుట్ ద మూవీ ఎక్కడ బోర్ ఆర్ ల్యాగ్ ఫీల్ రాకుండా టైం టు టైం కామెడీ అయినా, ట్విస్ట్ అయినా, సాంగ్స్ అయినా, డైలాగ్స్ అయినా ఏదో ఒకటి ఉండేలా ప్లాన్ చేశారు. దిస్ ఈజ్ స్మార్ట్ వర్క్. ఈ వీడియోలో ముందు మాట్లాడుతూ ఖండబలం కంటే బుద్ధిబలం ఎక్కువ యూజ్ చేశారు అని ఒక లైన్ చెప్పుకున్నాం. దాని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందామని చెప్పిన. అది ఎందుకంటే, నాకు పర్సనల్గా ఎన్ని ఫైట్స్, గూస్బమ్ మూమెంట్స్ ఉన్నా కానీ బ్రెయిన్స్ యూజ్ చేసినప్పుడు రిలీజ్ అయ్యే అడ్రినలిన్ రష్లో కిక్ వేరే ఉంటుంది. ఈ మూవీలో అది ఉంటుంది కొంచెం. హీరో అవుట్ స్మార్ట్స్ విలన్ ఇన్ ఏ డీసెంట్లీ కన్విన్సింగ్ వే. కొన్నిసార్లు కొంచెం ఓవర్ అనిపిస్తుంది పోలీస్ వాళ్ళని బిస్కెట్ చేయడం లాంటి వాటిలో, బట్ ఓవరాల్గా చూసుకుంటే డీసెంట్ ఎనఫ్ అనిపించింది నాకు.
ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మూవీకి వస్తే, ముందు చెప్పినట్టు స్మార్ట్ డైరెక్షన్, స్ట్రాంగ్ రైటింగ్, ఎడిటింగ్ కూడా చాలా బాగా చేశారు మూవీకి. ఎక్కడ అనవసరమైన ల్యాగ్ ఉన్నట్టు అనిపించలేదు నాకు. సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్. మూవీ అంతా డీసెంట్లీ కలర్ఫుల్ అండ్ డీటెయిల్డ్ అనిపించింది. మ్యూజిక్ బై జీవి ప్రకాష్. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ గుడ్. బద్దలైపోయింది అన్నట్టు కాదు కానీ బాగుంది. అండ్ మైత్రి మూవీ మేకర్స్ పిక్ చేసుకుంటున్న మూవీస్ వాళ్ళ చాయిస్ ఆఫ్ సెలెక్షన్కి అప్లోడ్ చేయాలి అనిపించింది. ఓవరాల్గా రాబిన్ హుడ్ అందరూ చూడగలిగే వెల్ రిటర్న్, స్మార్ట్లీ డైరెక్టెడ్ కామెడీ, యాక్షన్, ఎంటర్టైనింగ్ డ్రామా బై డైరెక్టర్ వెంకీ కుడుములా గారు. దాట్స్ ఆల్ అబౌట్ రాబిన్ హుడ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.